అసలు ప్రియాంక్ సారియా కానీ, ప్రభిస్మరణ్ సింగ్ కానీ చాలా చాలా అండర్ రేటెడ్ అండి. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా ఆడారు. కానీ వారికి రావాల్సినంత పేరైతే రాలేదు. పెద్దగా హైప్ ఉండదు. వాళ్ళిద్దరూ ఎంత బాగా ఆడినా సరే పెద్దగా హైప్ ఉండదు. చాలామంది ఇప్పుడు వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. ఇంచుమించు అలాగే వీళ్ళు కూడా ఆడుతున్నారు. లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బట్టి ఇలాగే బాగా ఆడుతున్నారు. అయినా సరే వీళ్ళకి రావాల్సినంత పేరు రాదు. ఎందుకో తెలియదు మరి. వెరీ అండర్ రేటెడ్. ఈరోజు చూశాను మ్యాచ్, దంచి కొట్టాడు. మా వాళ్ళు కొట్టలేదు. నిజంగా ప్రియాంక్ సారియకి అయితే నిజంగా ఇండియన్ టీంలో ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. ప్రభిస్మరణ్ సింగ్ కూడా ఈక్వల్లీ డిజర్వ్ క్యాండిడేట్. ఇంకా తీరా చూస్తే ఈరోజు కేకేఆర్ మాత్రం ఫస్ట్ టైం విన్ అయింది. గెలుపు రుచి చూసింది కోల్కతా నైట్ రైడర్స్. ఇల్లాలగానే పండగ కాదు. అలాగే గెలిచినంత మాత్రాన ఇక్కడ వాళ్ళలో ఉన్న ఇష్యూస్ అన్ని ఫిక్స్ అయిపోయినట్టు కాదు. ముందు అజింక్య రహానే అయితే ఈజ్ నాట్ ఫిట్ ఫర్ లీడింగ్ కోల్కతా నైట్ రైడర్స్ టీమ్. He should be removed as a player also. రహానే ఇలాంటి సీనియర్ ప్లేయర్ నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రహానేతో పాటు కోల్కతాలో రింకు సింగ్ ఈరోజు చాలా బాగా ఆడారు. కాకపోతే అది కూడా ఇన్ని నాళ్ళ తర్వాత చాలా మంచి ఇన్నింగ్స్ ఆడినా కూడా అది కూడా ఒక డ్రాప్ క్యాచ్ వల్ల ఆ ఇన్నింగ్స్ సాధ్యమైంది. అగైన్ డ్రాప్ క్యాచ్ అనేది గేమ్లో ఒక పార్ట్. ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. సో వీ నీడ్ టు కంగ్రాచులేట్ హిమ్. మ్యాచ్ ఎవరి మధ్య అయినా కానివ్వండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈసారి కూడా కప్పు నమ్మదే.